హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 25 ప్రీవియస్ ఇయర్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాము. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్? ఓకే, ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అందులో కొన్ని ఆపరేటర్స్ ఇచ్చారు, అవి ఇంటర్చేంజ్ చేస్తే మనకి 34 అనేది రావాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తాను, డివిజన్ ని స్వాప్ చేశాక డివిజన్ కనుక కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయితే ఫస్ట్ వాటిని వెరిఫై చేసుకోమని. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ లో మనకి డివిజన్ లేదు కాబట్టి మనము డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే 60 × 4 మనకి 240 అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ ఈ మైనస్ ఇంటర్చేంజ్ చేసినప్పటికీ మనకి అరౌండ్ 34 అనేది ఆన్సర్ రావడం చాలా కష్టం. సో కాబట్టి మనం ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయకూడదు. ఇప్పుడు డివైడెడ్ బై ప్లస్ చూడండి. డివైడెడ్ బై ప్లస్ చూస్తే ప్లస్ పొజిషన్ లో డివిజన్ పెడితే మనకి ఏమవుతుంది? 4/9 అవుతుంది, విచ్ ఈస్ ఇంపాసిబుల్. అవునా? సో ఈ ప్లస్ డివిజన్ కూడా మనము ఇంటర్చేంజ్ చేయకూడదు. ఇప్పుడు ప్లస్ ఇంటూ చూద్దాం రండి. సో 60 + 4 × 9 divided by 3 - 8. సో 60 - 8 మనకి ఏమవుతుంది? 52 అవుతుంది. ఇదేమో 3 1s 3 3s. 52 - 12 మనకి 34 అనేది కాదనమాట. సో ఈ ఆప్షన్ కూడా కాదు. సో ఆబ్వియస్ గా మనకి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. కానీ ఒకసారి చెక్ చేద్దాం రండి. డివిజన్ ని ఇంటూని స్వాప్ చేయాలి. సో ఇంటూ పొజిషన్ డివిజన్ పెడితే 60/4 పాసిబుల్ కదా. సో 60/4 + 9 × 3 - 8. 4 1s 4 15s. 15 - 8 ఎంత? 7. 9 3s ఎంత? 27. సో 27 + 7 ఎంత? 34. అవునా? సాటిస్ఫై అయింది కదా. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. Select the Venn diagram that best illustrate the relationship between the following classes: leafy vegetables, salad and food. ఇప్పుడు ఈ లీఫీ వెజిటబుల్స్, సలాడ్స్ ఈ రెండు ఫుడ్ కిందకే వస్తుంది కదా. సో ఫుడ్ లోపల మనకి లీఫీ వెజిటబుల్ సలాడ్స్ ఉండాలి. అలానే కొన్ని లీఫీ వెజిటబుల్స్ సలాడ్ లో ఉంటుంది కదా. సో సమ్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ సలాడ్స్. సో ఇలా మనకి వస్తుంది వెన్ డయాగ్రామ్. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 49 63 441. 49 63 441. సో 63 టేబుల్లో 441 వస్తుంది కదా. 63 7s ఎంత? 7 3s 21. 7 6 42 44. 63 7s. ఆ 7 స్క్వేర్ నే 49 రాశారు అనుకుందాం మనము. ఇదే సెకండ్ దాన్ని చూద్దాం రండి. ఇది 14 × 1. కానీ 1 స్క్వేర్ 7 కాదుగా. అంటే అది స్క్వేర్ కాదు, మనం మల్టిప్లై చేయంగా వచ్చిన దాన్ని ఇంటూ 7 చేయాలి. అంటే 1 × 7 చేస్తే మనకి మళ్ళీ 7 వస్తుంది. ఓకేనా? అది చూద్దాం రండి. ఇప్పుడు 35 28 డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా. 28 56 డివిజిబుల్ అవుతుంది కదా. 28 × 2నే కదా. మనం ఇప్పుడు 2 ఏం చేయాలి? 2 × 7 చేయాలి. 2 × 7 చేస్తే 14. 14 మనకి ఉంది కదా. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రండి. 15 27 39 55 75. 55 కి 75 కి డిఫరెన్స్ 20. 39 కి 55 కి డిఫరెన్స్ 14. 27 కి 39 కి డిఫరెన్స్ 12.
సారీ 16 అవుతుంది. 55 కి 39 కి డిఫరెన్స్. అవునా? సో ఇప్పుడు ఎంత 4 కదా వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్. అంత 12 మైనస్ 4 ఎంత 8 కదా. 27 మైనస్ 8 ఎంత 19 కదా. 19 మైనస్ 4 ఎంత 15 కదా. సో 19 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. సో దగ్గరగా ఉండాలి, దూరంగా ఉన్నవి దూరంగా ఉండాలి. దగ్గరగా మనకి షేడెడ్ యారో ఉంది, ఇక్కడ షేడెడ్ యారో లేదు, ఇది మన ఆప్షన్ కాదు. సో దగ్గరగా మన షేడెడ్ యారో ఉంది, షేడెడ్ యారో ఉంది, ఓకే. కింద ఎంటీ రాంబస్ ఉంది, ఓకే. కానీ ఇక్కడ ఈ అన్షేడెడ్ యారో ఏ డైరెక్షన్ అయితే ఉందో మిర్రర్ ఇమేజ్ లో కూడా అదే డైరెక్షన్ చూపిస్తుంది. అలా చూపించకూడదు కదా, ఆపోజిట్ డైరెక్షన్ చూపించాలి. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ కి రండి. ఇక్కడ మనకి ఇది షేర్ అయి ఉండకూడదు కదా, సో ఇది కూడా మన ఆప్షన్ కాదు. సో ఈ మిగిలిందే మన ఆప్షన్ అవుతుంది, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మేనేజ్ ఎలా రాశారు? హెచ్జే డిక్యూ డిపిగా రాశారు. సో M పొజిషన్ వాల్యూ 13, H8, A1, J10, N14, D4, A1, Q7, 17, G7, D4, E5, P16. సో చూసుకున్నట్టయితే 5 + 3 కదా 8, 7 + 3 కదా 10, అలానే 1 + 3, 14 + 3, 1 + 3 అండ్ అగైన్ 13 + 3. అంటే లాస్ట్ నుంచి +3 యాడ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ మనకి లాస్ట్ లెటర్ 25, 25 + 3 ఎంత 28, 28 అంటే బితో స్టార్ట్ అవ్వాలి, బితో స్టార్ట్ అవ్వలేదు, బితో స్టార్ట్ అవ్వలేదు, బితో స్టార్ట్ అవ్వలేదు, బితో స్టార్ట్ అయింది, ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిగరల్ సిరీస్ ఇచ్చారు. సో ట్రయాంగిల్ ఒకసారి అప్వర్డ్ ఫేస్ అయింది, డౌన్వర్డ్ ఫేస్ అయింది, మళ్ళీ అప్వర్డ్, మళ్ళీ డౌన్వర్డ్. ఇప్పుడు ఏం ఫేస్ అయి ఉండాలి? అప్వర్డ్ ఫేస్ అయి ఉండాలి, ఓకే. ఇప్పుడు షేడ్ గురించి వద్దాం. సో ఇటు పక్క షేడ్ ఉంది, ఇటు పక్క షేడ్ ఉంది, మళ్ళీ ఇటు ఇప్పుడు ఎటు ఉండాలి? ఇటు షేడ్ అయి ఉండాలి, ఫుల్ షేడ్ అయి ఉంది, ఓకేనా? ఇది కదా కరెక్ట్ ఆన్సర్. ఇటు పక్క షేడ్ అయి ఉండకూడదు, రాంగ్. ఇది అసలు ఇటు పక్క షేడ్ అయ్యలేదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఆప్థమాలజీ ఈజ్ రిలేటెడ్ టు ఐస్. సో ఆప్థాలజిస్ట్ ఐస్ ని ట్రీట్ చేస్తారు. ఆప్థమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఐస్ కిందకి వస్తుంది అనమాట, ఓకే. తర్వాత డర్మటాలజీ ఒక మెడిసినల్ బ్రాంచ్, దేన్ని డీల్ చేస్తుంది? స్కిన్ ని డీల్ చేస్తుంది. డర్మటాలజీ చేసే డాక్టర్ ఏమంటారు? డర్మటాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. 4, 6, 8. Four, 6, 8. అలానే 6, 8, 10. సో 6 కి 8 కి డిఫరెన్స్ 2, 2 + 2 4 అనుకుందాం. 10 కి 8 కి డిఫరెన్స్ 2, 2 + 2 6 కాదుగా. ఇంకా 4, 6, 8. సిక్స్ 2 12 కదా. 12 - 4 8, అవునా? 8 2 16, 16 - 6 10, అవునా? సో మధ్యలో నెంబర్ ఇంటూ 2 చేసి ఫస్ట్ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేద్దాము.
12 into 2 24. 24 minus 2 8 కాదు. 12 into 2 24. 24 minus 8 16 ఏగా. 30 into 2 60. 60 minus 10 కాదుగా. 18 into 2 36. 36 minus 18 16 కాదుగా. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. టాటాయిస్, హ్యాచ్లింగ్, ర్యాబిట్ ఏమవుతుంది అంటున్నారు. సో హ్యాచ్లింగ్ అంటే ఏంటి అంటే బేబీ టాటాయిస్. సో బేబీ ర్యాబిట్ ని మనం కిట్టన్ అంటాము. అలానే క్యాట్ బేబీ కూడా మనకి ఒక్క నిమిషం. క్యాట్ బేబీని కూడా మనము అంతే అంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 15 24. 15 24. 4 into 5 I got 20. So into 5 ఇదేమో 5 into 3 30 33. 3 into 10 ఇదేమో 10 into 3. అవునా? ఇక్కడ దేంతో మల్టిప్లై చేసామో దాన్ని ఇంటూ 3 చేస్తున్నారు. చూద్దాము. అంటే ఇక్కడ 3 మల్టిపుల్ ఉండాలి మనకి. 44 3 మల్టిపుల్ లా కాదు. సో 190 చూడండి. 15 190 టేబుల్లో సారీ 15 టేబుల్లో 190 వస్తుందా? రాదు కదా. నెక్స్ట్ 35 3 మల్టిపుల్ కాదు. చూడండి 20 into 20 400. 20 into 3 కదా 60. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. పెండెంట్, PENDANT, పెండెంట్ QFOEDOU. P position 16, Q position 17, T position 5, F position 6, N 15, N 14, O 15, D 4, E 5. A1, B2, again N 14, O 15, T20, U21. ఏం చేశారు? సింపుల్ గా +1 యాడ్ చేశారు అంతే కదా. I+1 జేతో స్టార్ట్ అయింది. జేతో స్టార్ట్ అవ్వాల, జేతో స్టార్ట్ అవ్వాల, జేతో స్టార్ట్ అవ్వాల. ఫస్ట్ వన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఈస్ జెడ్ రిలేటెడ్ టు క్యూ? సో జెడ్ మైనస్ అంటే డాటర్. సో జెడ్ ఈస్ డాటర్ ఆఫ్ బి. డాలర్ అంటే ఫాదర్. బి ఈస్ ఫాదర్ ఆఫ్ డి. Again D dollar, D is father of Z. So how is Z related to G? So Z is G's father's sister. Next. ఒక ఫిగర్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఆ క్వశ్చన్ లో అడిగిన ఫిగర్ ఎందులో ఉంది అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఉంది. ఏ విధంగా రొటేట్ కూడా చేయకూడదు. ఇచ్చినది యాజ్ ఇట్ ఈస్ గా అంతే ఉండాలి. ఇక్కడ ఇది లైన్ లేదు. ఓకే. అండ్ ఇక్కడ ఈ లైన్ లేదు. ఇక్కడ ఈ లైన్ లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. ఒక ఫిగర్ ఇచ్చారు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ అనేది ఇచ్చిన ఫిగర్ లో, క్వశ్చన్ ఇచ్చిన ఫిగర్ లో ఉంటుంది. ఓకేనా.
సో ఇది కూడా మనకి ఈజీనే అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ లేదు మనకి. సెకండ్ ఆప్షన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి కర్వ్ ఇచ్చారు, ఓకేనా? కానీ మనకి ఇక్కడ ఏముంది, స్లాంట్ లైన్ ఉంది. ఇది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇదే కదా. ఇది ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో నెంబర్ పేర్స్ ఇచ్చారు, ఆడ్ వన్ అవుట్ కనుక్కోమంటున్నారు. 8752, 2 అంటే 87, 6 ఎంత, 8642, 8648 ప్లస్ 452 అంటే ఇంటూ 7 కదా, సారీ ఇంటూ 6. మరి 84 ఇంటూ 6 చేస్తే మనకి 6 4 24, లాస్ట్ 24 రావాలి, కానీ 2 ఇచ్చారు. సో ఇది తప్పు అవుతుంది. నెక్స్ట్ 92 ఇంటూ 6, 6 2 12, 9 6 54, 55, ఓకే కదా. 64 ఇంటూ 6, 6 4 24, 6 6 36 ప్లస్ 2 మనకి 38 అవుతుంది. 384, ఓకే కదా. సో సెకండ్ ఆప్షన్ నాట్ వన్. లెటర్ క్లాస్టర్స్ ఇచ్చారు, హార్డ్ వన్ అడుగుతున్నారు. J10, Q17, M13, D4, W23, G7 అంటే ఆపోజిట్ పేర్స్ రాసి ఫస్ట్ నెంబర్ కి +3 చేశారు. ఓకే, సో 224 ఈ రెండు ఆపోజిట్ పేర్స్ కాదు కదా, సో ఇది తప్పు. అగైన్ 126 ఆపోజిట్ పేర్స్. సో థర్డ్ ఆప్షన్ ఆడ్ వన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఉమెన్ ప్రొఫెసర్స్ ప్లేయర్స్. సో కొంతమంది ఉమెన్ ప్లేయర్స్ అనుకున్నాము, కొంతమంది ప్లేయర్స్ ప్రొఫెసర్స్ అవుతారు, కొంతమంది ప్లేయర్స్ ఉమెన్ కూడా అవుతారు కదా. సో ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఉమెన్ ప్రొఫెసర్స్ ప్లేయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. అదే ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది. 175 210 అయింది. అది ఎలా అయిందో అలానే 310 372 అయింది. అలానే 295 ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ వాటి డిఫరెన్స్ చూద్దాము. 175 కి 210 కి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 25 ప్లస్ 10 35. 310 కి 72 కి డిఫరెన్స్ 62. అలానే 295 కి ఎలా 35 అంటే 175/5 కదా. అలానే 62 అంటే 310/5 కదా. సో ఇచ్చిన నెంబర్ ని బై 5 చేసి దానికి యాడ్ చేశారు వీళ్ళు. అప్పుడు 295/5 ఏమవుతుంది, 5 5 25, 5 9 45. దాన్ని 295 కి యాడ్ చేయాలి. 9 + 5 అంటే 14. 4తో ఎండ్ అవ్వాలి, 4తో ఎండ్ అవ్వలేదు, 4తో ఎండ్ అయింది, 4తో ఎండ్ అవ్వలేదు, 4తో ఎండ్ అవ్వలేదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫిగర్ అండ్ సిరీస్ ఇచ్చారు, చూసుకున్నట్టయితే ఇక్కడున్న డి ఈ పొజిషన్కి వెళ్ళింది, వి ఈ పొజిషన్కి వచ్చింది, వి ఈ పొజిషన్కి వెళ్ళింది, స్క్వేర్ ఈ పొజిషన్కి వచ్చింది, అండ్ స్క్వేర్ పి ఇంటర్చేంజ్ అయింది, 6 ఈ పొజిషన్కి వచ్చింది. అవునా? ఇప్పుడు చూడండి, డి ఈ పొజిషన్కి వచ్చింది,
అండ్ 6 ఈ పొజిషన్కి వచ్చింది, 6 మళ్ళీ ఇంటర్చేంజ్ అయింది, వి ఈ పొజిషన్కి వచ్చింది, జి ఈ పొజిషన్కి వచ్చింది, డిఈ 8 ఇంటర్చేంజ్ అయింది. ఇప్పుడు ఇది చూడండి, పి ఈ పొజిషన్కి వెళ్ళింది, 8 ఈ పొజిషన్కి వచ్చింది, తర్వాత జి ఈ పొజిషన్కి వెళ్ళింది, డి ఇక్కడికి వచ్చింది, స్క్వేర్ ఇక్కడికి వచ్చింది, అండ్ 6 ఏమో ఇక్కడికి వచ్చింది, వి ఏమో ఇక్కడికి వచ్చింది. అంటే ఫస్ట్ సెకండ్ ఒక రకంగా మారింది, సెకండ్ థర్డ్ ఒక రకంగా మారింది. ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఎలా మారుతుంది? ఫస్ట్ సెకండ్ మారినట్టు మారుతుంది, ఇలా మారుతుంది. అప్పుడు మరి ఫోర్త్ ఫిఫ్త్ ఎలా మారాలి? సెకండ్ థర్డ్ మారినట్టు మారాలన్నమాట. సారీ, అంతే. సో ఫస్ట్ సెకండ్ మారింది, ఒక రకంగా మారింది, సెకండ్ థర్డ్ ఒక రకంగా మారింది. సెకండ్ థర్డ్ ఏ రకంగా మారింది? ఫస్ట్ సెకండ్ మారినట్టు మారింది, అవునా? ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఏ రకంగా మారుతాయి? సెకండ్ థర్డ్ మారినట్టు మారుతాయి. అంటే మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ ఏ రకంగా మారాలి? ఫస్ట్ సెకండ్ మారినట్టు మారాలన్నమాట. సో ఫస్ట్ సెకండ్ మారినట్టు థర్డ్ ఫోర్త్ మారింది. అప్పుడు సెకండ్ థర్డ్ మారినట్టు ఫోర్త్ ఫిఫ్త్ మారాలి. సో సెకండ్ వన్ చూడండి, ఈ పి 6 ఇంటర్చేంజ్ అయినాయి కదా, అంటే ఇక్కడ వి రావాలి, ఇక్కడ జి రావాలి. తర్వాత సో ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ వి వస్తుంది. తర్వాత మధ్యలోది కార్నర్కి వచ్చింది, అంటే 8 ఇక్కడికి రావాలి. ఆప్షన్స్ చూద్దాం రండి. 8 కార్నర్ లో లేదు, 8 కార్నర్ లో ఉంది, 8 కార్నర్ లో లేదు, 8 కార్నర్ లో ఉంది. మనకి కింద ఏమేమి ఉండాలి? వి ఉండాలి, 8 ఉండాలి. వి వి ఉంది, 8 ఉంది, 8 ఉంది కానీ వి లేదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ డిక్షనరీ. ఫస్ట్ వర్డ్ మనకి ఏమి ఇచ్చారు? 4, 6 ఇచ్చారు. 4 and 6 కంపేర్ చేయండి. టర్మైట్, టర్మినేట్. సో టిఈఆర్ ఎంఏ వరకు సేమ్ ఉంది. తర్వాత 6 లో ఎన్ వచ్చింది, 4 లో టీ వచ్చింది. ఎన్ ముందు వస్తుంది కదా, సో 4 తో స్టార్ట్ అవ్వదు. తర్వాత 6, 4, 6, 4, 2, 3. 2, 3 చూడండి, టెర్రైన్, టెర్రేస్. సో టెర్రస్ కి టెర్రైన్ కి టిఈఆర్ఆర్ఏ కామన్. తర్వాత ఆర్ఏ, తర్వాత 3 లో ఐ ఉంది, 2 లో సి ఉంది. సినే ముందు వస్తుంది కదా, సో 2 వస్తుంది, 3 రాదు. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ షోయింగ్ 5. 5 కి ఆపోజిట్ అడుగుతున్నారు. సో ఏంటి అంటే, ఆపోజిట్ ఉన్నవి 5 కనిపించినప్పుడు కనిపించకూడదు అనమాట, అవునా? సో ఇప్పుడు 5 కనిపించినప్పుడు మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? 3 కనిపిస్తుంది, 6 కనిపిస్తుంది, 4 కనిపిస్తుంది, 2 కనిపిస్తుంది. సో 2, 3, 4, 5, 6, ఇంకా మిగిలింది ఏంటి? 1 కదా. సో అందుకని 1 ఆపోజిట్ టు 5 ఉంది, ఎందుకంటే 5 కనిపించినప్పుడు మనకి 1 కనిపించడం లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, లెటర్ సిరీస్. ఏఎంపి, ఎస్ఏసి, పిఎస్ఏసిఓ, ఎస్ఏసి, పిపి. చూసినట్టయితే మనకి ఎస్ఏసిఓ, ఎస్ఏసిపి, O15, P16 కదా, అంటే ఇక్కడ మనకి ఎస్ఏసిఎన్ రావాలి. సెకండ్ లెటర్ ఎన్ ఉండాలి. సెకండ్ లెటర్ ఎన్ లేదు, సెకండ్ లెటర్ ఎన్ లేదు, సెకండ్ లెటర్ ఎన్ లేదు, సెకండ్ లెటర్ ఎన్ ఉంది. ఇదే మన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ లెటర్ చూడండి, O15, M13, K11, I9. అంటే -2 చేసుకుంటూ వస్తున్నారు. I -2,
9 మైనస్ 2 7, 7 అంటే జీ, జీ లేదు, జీ ఉంది, జీ ఉంది, జీ ఉంది. నెక్స్ట్ వీటిని థర్డ్ లెటర్ కామన్ డి కదా, అది వదిలేయండి. సెకండ్ లెటర్ చూడండి, 20, 19, 18, 17, 1 తగ్గించుకుంటూ వస్తుంది. 17 మైనస్ 1 16, 16 అంటే పి. సో ఈ రెండు, ఇది కాదు. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ చూడండి, థర్డ్ లెటర్ చూడదు, ఎందుకంటే థర్డ్ లెటర్ సేమ్ ఉంది రెండిట్లో డి అని. ఫోర్త్ లెటర్ చూడండి, N14, M13, L12, K11, ఇది కూడా -1 చేసుకుంటూ వస్తున్నారు. 11 మైనస్ 1 10, 10 అంటే మనకి జే, థర్డ్ లెటర్ డి ఆల్రెడీ ఉంది. సో జే, కే ఉంది కనుక తప్పు. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్, అలా సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలి. సో డివిజన్ ఇచ్చారు, డివిజన్ ప్లస్ అంట. ప్లస్ పొజిషన్ లో డివిజన్ పెట్టుకోండి. 13/16 ఇంటూ 540. 540 16 టేబుల్లో డివైడ్ అవుతుందా, అవ్వదుగా. సో నాట్ పాసిబుల్. ప్లస్ ఇంటూ మార్చి చూడండి, 117/13 ఇంటూ 16 ప్లస్ 540 మైనస్ 40. 540 మైనస్ 40 500 కదా. ఇదంతా 13 1s 13 9s కదా. 16 9s ఎంత, 16 9s 144 కదా. 144 ప్లస్ 500 644గా. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇవాళ 25 ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ గ్రూప్స్, క్లాస్ గ్రూప్స్ లో, ఫ్రెండ్స్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఓకే, రేపు 25 జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్ తో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.